క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మార్చి నెల 22వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 33వ కీర్తన 19వ చరణం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవునిగా అంగీకరించి ఆరాధిస్తున్న మనమందరము కూడా ఆయా సమయాలలో బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా, ఎన్ని ఉపవాసాలున్నా కూడా ఆ సమస్యకు పరిష్కారము కలగనప్పుడు, ఆ పరిస్థితి చక్కబడినప్పుడు, నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుని కళ్ళు నా వైపు ఉన్నాయా అన్న సందేహం కలుగుతుంది. నా ప్రియులారా, ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. అయితే ఆయన చూడాలి అంటే మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టు వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణంగా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనుషుల యొద్దకు వెళ్తుంటాం, మనుషులపైన ఆధారపడుతూ ఉంటాం.